ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేం 10 ఏళ్లు గవర్నమెంట్ లో ఉంటే 200 పెన్షన్ 2000 చేసినామా లేదా? ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చినామా లేదా? నీ బిడ్డ కాన్పుకు పోతే సర్కార్ దవాఖానలో కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించినామా లేదా? అదే విధంగా రైతు బంధు, రైతు బీమా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఈ సదాశివపేట పట్టణంలో 3 వద్దులకు 4 వద్దులకు ఒక్కసారి నల్లొస్తుండే. కాంగ్రెస్ ఓడి పోయి తెలుగుదేశం ఓడి గెలిచినా, తెలుగుదేశం పోయి కాంగ్రెస్ గెలిచినా నీ నల్ల మాత్రం 3 వద్దులకే వస్తుండే. కానీ ఈ గులాబీ జెండా వచ్చినాక ఈ సదాశివపేటకు 30-35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతిరోజు నల్ల ఇచ్చింది ఈ గులాబీ జెండానా కాదా? మా అక్క చెల్లెళ్ళు ఆలోచించాలి. మీ మంచినీళ్ళ కష్టాలు తీర్చినమా లేదా? గుండె మీద చెయ్యేసి ఆలోచించండి. మరి మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? అరే అందరు ఆడోళ్ళు కేసీఆర్ కే ఇస్తుండ్రు, అందరు ముసలోళ్ళు కేసీఆర్ కే ఉన్నారు అని మాయ మాటలు చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రో ఒకసారి ఆ వీడియోలో చూపిస్తా. ఊకే నేను మాటలు చెప్పుడు కాదు, మీరే చూడండి ఆ వీడియోలో. ఏందంటే వెనకటికి ఒకటి ఏంటంటే బాండ్ పేపర్ మీద రాస్తురు. బాండ్ పేపర్ మీద రాస్తే నమ్మకం. ఏంటంటే పోలీస్ స్టేషన్ పోయినా, ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా, కులంలో కూర్చున్నా బాండ్ పేపర్ అంటే దాన్ని చెల్తుంది, అదొక నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే ప్రజలు నమ్మేటట్టు లేరని బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. మేం గెలవంగానే 100 రోజుల్లో ఇగో మీకు 4,000 పింఛన్ ఇస్తాం, ఆడోళ్ళకి 2,500 ఇస్తాం అని బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. 100 రోజులు అయిపోయాయి, ఇప్పటికీ 5 నెలలు దగ్గర పడుతుంది. 140 రోజులైనా ఒక్కటి కూడా అమలు కాలేదు.